డార్లింగ్స్ మన ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసరికి మనం ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మనం ట్రేడింగ్ చేయాలి, ప్రాఫిట్స్ విత్‌డ్రాల్ చేసుకోవాలి, డిపాజిట్ చేయాలంటే మనకు దగ్గర ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి కాబట్టి ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి. మనం ఏ విధంగా ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సింపుల్‌గా ఈ వీడియో కింద మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది అయితే పెడతానన్నమాట, సైన్ అప్ లింక్. దాని మీద ట్యాప్ చేసుకోండి. సింపుల్‌గా మన ఛానెల్ అయితే ఉంటది. సింపుల్‌గా కోటెక్స్ సైన్ అప్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది అయితే రావడం అయితే జరుగుతది. ఇక్కడ మనకి చూడండి 2 ఆప్షన్స్ అనేవి అయితే ఉన్నాయి. లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనకు వచ్చేసరికి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. అక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది అయితే రావడం అయితే జరుగుతది. ఇక్కడ కంట్రీ అండ్ రీజన్ అయితే ఉంది కాబట్టి సింపుల్‌గా మీరు ఏదైతే కంట్రీలో ఉంటున్నారో ఆ యొక్క కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్‌గా మనం అందరం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కరెన్సీ అనేది ఉంది కాబట్టి అక్కడ ఐఎన్ఆర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ రూపీస్ అనేది అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటది. ఎందుకంటే మన ఇండియాలో మనం ఐఎన్ఆర్ అయితే వర్క్ అవుతుంది, ఇండియన్ రూపీస్. ఓకే, ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఈమెయిల్. మీరు ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేస్తారో అది మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ అయినా లేదైతే ఇంపార్టెంట్ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ టైం మీరు లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మనకి కోడ్ అనేది అయితే వెళ్తుంది మీ యొక్క ఈమెయిల్ ఐడికి. ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి కోడ్ అయితే వెళ్తుంది అనమాట. ఆ యొక్క కోడ్ ఎంటర్ చేస్తేనే మనం కోటెక్స్ అకౌంట్ లాగిన్ అవ్వడానికి అయితే అవుతుంది. ఓకే, సింపుల్గా మీరు అయితే మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత కింద పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీ నేమ్ లేదా నెంబర్స్, ఓకేనా. లెటర్స్ ప్లస్ నెంబర్స్ అయితే ఎంటర్ చేసుకుని ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద మనకి 2 చెక్ బాక్స్ అనేది అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మీరు 18 కన్నా అబోవ్ అని అడుగుతుంది, 18 ఏజ్ కన్నా. దానికైతే టిక్ పెట్టేసుకోండి. దానికి టిక్ పెట్టేసుకున్న తర్వాత కింద డిక్లేర్ సంథింగ్ ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. దాన్ని కూడా టిక్ చేసుకొని సింపుల్గా కింద రిజిస్టర్ ఆప్షన్ చూడండి, రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఒక మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిల్ పంపించి ఈ ఈమెయిల్ ఐడి మీదైనా కన్ఫర్మ్ చేయండి అనేసి ఒక అఫీషియల్గా కోటెక్స్ నుంచి మనకి మెయిల్ అనేది అయితే వస్తుంది. సింపుల్గా కన్ఫర్మ్ ద మెయిల్ అయితే క్లిక్ చేసుకోండి. సింపుల్గా కన్ఫర్మ్ ద మెయిల్ మీద క్లిక్ చేయగానే మనం డైరెక్ట్గా మన యాప్లోకి అనేది అయితే వెళ్ళిపోతాం అనమాట. యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి వచ్చేసరికి ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. ఓకే, మన యొక్క ఈమెయిల్ అయితే సక్సెస్ఫుల్గా వెరిఫై అనేది అయితే అయిపోద్ది అనమాట. వెరిఫై అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. ఓకేనా, మనం సక్సెస్ఫుల్గా కోటెక్స్లోకి అయితే లాగిన్ అయిపోయాం. లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, కేవైసీ అనేది అయితే కంప్లీట్ చేయాలి. సింపుల్గా అయిపోద్ది. 1 minute లో మనం ఇక్కడ కేవైసీ అనేది అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సింపుల్గా కింద ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సింపుల్గా మిడిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, ప్రొఫైల్ ఆప్షన్. అక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క పర్సనల్ డేటా అనేసి మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది అయితే వస్తాయి. సింపుల్గా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే 1 minute లో మనకి వెరిఫికేషన్ అయితే అయిపోద్ది అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది అయితే చేసేసుకున్నా. నా యొక్క ఆధార్ కార్డు ఫోటో తీసుకొని ఈ యొక్క వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే మనకి ఆధార్ కార్డు సక్సెస్ఫుల్ గా వెరిఫై అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసరికి సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి మనకి ఆధార్ కార్డు రిక్వైర్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాతే మనం డిపాజిట్ అయినా విత్డ్రాల్ అయినా ట్రేడ్ అయినా మనం ఇక్కడ చేయడానికి అనేది అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్నాం అండ్ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి, మనం ఇక్కడ ట్రేడ్ చేయాలి, ప్రాఫిట్ ఎర్న్ చేయాలి, నేను ఇచ్చే సిగ్నల్స్ ఫాలో అవ్వాలన్నా మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం ఈమెయిల్ వెరిఫై చేసుకున్నాం, కేవైసీ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి స్టెప్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2లో వచ్చేసరికి ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా నేను ఇచ్చే సిగ్నల్స్ ఫాలో అవ్వాలి అండ్ మీరు ఓన్గా ఏ విధంగా ట్రేడ్ చేయాలి కూడా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ మనం డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి, మనం ఇక్కడ ట్రేడ్ చేయాలి, నేను ఇచ్చే సిగ్నల్స్ ఫాలో అవ్వాలి, మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయాలి అంటే మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలి. సింపుల్ ఇక్కడ పైన ఇక్కడ మీరు ట్రేడ్ ఆప్షన్ లోకి వచ్చేసి ఇక్కడ పైన మనకి డిపాజిట్ ఆప్షన్ ఉంది చూడండి. సింపుల్ గా దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చాలా వేరియస్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవడానికి. సింపుల్ గా మీరు బైనాన్స్ ఉంటే మీరు యూఎస్డిటీ ఉంటే యూఎస్డిటీ నుంచి అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఫోన్ పే ఉన్న పేటిఎం ఉన్న దేని నుంచి మనం అమౌంట్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ మీరు ఓపెన్ అయిన ఇంటర్ఫేస్ కన్నా పైకి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి యూపీఐ అనేది కనబడుతుంది. సింపుల్ గా యూపీఐ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనం యూపీఐ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనం మినిమం డిపాజిట్ ఇందులో యాప్ లో యాడ్ చేయాలంటే మన దగ్గర 1000 రూపీస్ అనేవి అయితే ఉండాలి. ఇక్కడ చూడండి మినిమం ఇక్కడ మనం 1000 రూపీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు కూడా ఏ విధంగా డిపాజిట్ చేయాలో ఒక నాలెడ్జ్ అనేది అయితే వస్తుంది కాబట్టి సింపుల్గా నేను కూడా 1000 రూపీస్ అయితే డిపాజిట్ చేసుకుంటా. చూడండి ఇక్కడ నేను 1000 రూపీస్ అయితే ఎంటర్ చేసుకున్నాను. 1000 రూపీస్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఉంటుంది అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు సింపుల్ గా మీ ఫస్ట్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ మీరు ఏదైతే కేవైసీ కంప్లీట్ చేస్తారో ఇక్కడ ఫిల్ అయిపోతాయి. దాన్ని ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి కింద డిపాజిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 5000 లేదా 10,000 లేదా 15,000 రూపీస్ డిపాజిట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మనకి బోనస్ కూడా
అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 20% బోనస్ అనేది అయితే ఉంటుంది. అదే మీరు ఒక 10,000 ప్లస్ అమౌంట్ డిపాజిట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ 25% బోనస్ అనేది అయితే ఉంటుంది. అదే మీరు ఇన్ కేసు ఒక 15,000 రూపీస్ డిపాజిట్ చేసుకుందాం అనుకుంటే 30% బోనస్ కూడా అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు డిపాజిట్ చేసుకునే అమౌంట్ బట్టి ఇక్కడ చూస్ చేసుకోండి. ఇక్కడ చూడండి కింద ఆల్రెడీ ఇచ్చారు. ఇఫ్ యూ డిపాజిట్ మోర్ దెన్ 5,000 సో ఇక్కడ మనకి 20% బోనస్ అనేది అయితే అప్లై చేసి అవుద్ది. సింపుల్గా ఒక బాక్స్ మీద మీరు టిక్ చేసుకుంటారు అంతే. సో ఇక్కడ కాకపోతే నేను ఇక్కడ 1000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి సో నాకు ఇక్కడ ఈ యొక్క కోడ్ అనేది అయితే నాకు ఇక్కడ వర్క్ అవ్వదు. సో అందుకని మీరు ఒక 5,000 రూపీస్ డిపాజిట్ చేసుకుంటే ఆ యొక్క కోడ్స్ అయితే యూస్ చేసుకోండి. సో సూన్ నేను కూడా మీకు 50% బోనస్ కోడ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. సూన్ అయితే వస్తుంది, ఇప్పుడైతే రాదు. సో నేను కింద అయితే అప్డేట్ చేస్తాను ఇన్ కేస్ కోడ్ అయితే వస్తే. సో సింపుల్ ఇక్కడ 1000 రూపీస్ అయితే ఎంటర్ చేసుకున్నాను. 1000 రూపీస్ ఎంటర్ చేసుకుంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఆల్రెడీ మనం కేవైసీ కంప్లీట్ చేసినప్పుడు మన నేమ్స్ అయితే ఉంటాయి. సింపుల్ గా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డిపాజిట్ మీద అయితే క్లిక్ చేశారు. సో సింపుల్ గా మీరు డిపాజిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. సో అక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమన్నారు కదా, అక్కడ మన కంట్రీ కోడ్ తో పాటు మీరు ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. +91 తో మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి డిపాజిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి 1000 రూపీస్ పైన ఉంది, స్కానర్ ఇచ్చాడు, కింద యూపీఐ ఇచ్చాడు. సింపుల్ గా మీరు స్కానర్ నుంచి పే చేద్దాం అనుకుంటే ఇక్కడ సింపుల్ గా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫోన్ పే ఓపెన్ చేసి అక్కడ మీరు స్కానర్ కి పే చేసేయండి. లేదంటే మీరు ఇక్కడ సింపుల్ గా కింద చూడండి మనకి యూపీఐ అయితే ఇచ్చారు. సింపుల్ గా మీరు యూపీఐ కాపీ చేసుకొని ఫోన్ పే నుంచి అయితే పే చేయండి. సింపుల్ గా నేను ఇప్పుడు పే చేస్తాను చూడండి. సింపుల్ గా మీరు ఫోన్ పే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టు బ్యాంక్ ఆర్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. కింద చూడండి టు ఎనీ యూపీఐ యాప్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సో మనకి ఇక్కడ ఎంటర్ చేయడానికి అయితే వస్తుంది. ఏదైతే మీరు కాపీ చేసుకున్నారో ఆ యొక్క యూపీఐ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్ గా ఆ యొక్క యూపీఐ మీద ట్యాప్ చేసుకోండి. సింపుల్ గా దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ వెరిఫై ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆల్రెడీ వెరిఫై అయిపోయింది. సింపుల్ గా కింద ప్రొసీడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ప్రొసీడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ 1000 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. సో చూడండి ఇక్కడ నేను 1000 ఎంటర్ చేసిన పే మీద క్లిక్ చేశాను. ఇక్కడ నా యొక్క యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసుకున్నాను. సో ఓకే, ఇక్కడ మనం 2 ways లో అయితే పేమెంట్ చేయొచ్చు. మీకు తెలిసిందే, పైన మనకి స్కానర్ కూడా కనబడుతుంది, కింద యూపీఐ కూడా ఇచ్చారు. సో సింపుల్ గా నా దగ్గర అనదర్ ఫోన్ ఉంది కాబట్టి నేను సింపుల్ గా స్కాన్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాను. సో ఏదైతే క్యూఆర్ ఇచ్చారో దాన్ని స్కాన్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేశాను. సో సింపుల్ గా నేను ఏదైతే నా యొక్క పిన్ ఉందో ఎంటర్ చేసుకుని పేమెంట్ అనేది అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు నేను సక్సెస్ఫుల్ గా 1000 రూపీస్ నేనైతే డిపాజిట్ అమౌంట్ ఎంటర్ చేశాను. సో నేను ఇక్కడ పేమెంట్ అయితే చేసేసాను. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిఫరెన్స్ నెంబర్. సో మీరు ఇన్ కేస్ ఫోన్ పే నుంచి చేస్తే సో యూటీఆర్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. అదే మీరు పేటిఎం నుంచి చేస్తే రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. సింపుల్ గా కింద ఇక్కడ చూడండి మనకి కూడా బ్లాంక్ ఇచ్చాడు. సింపుల్ గా యొక్క బ్లాంక్ దగ్గర మీకు ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారో సింపుల్ గా యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో అదే మీరు ఫోన్ పే నుంచి చేస్తే యూటీఆర్ నెంబర్ అనేది అయితే ఉంటుంది. సింపుల్ గా యొక్క యూటీఆర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి సింపుల్ గా ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి నేను యూటీఆర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే యూటీఆర్ ఆ రిఫరెన్స్ నెంబర్ ఉందో ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డిపాజిట్ అనేది అయితే యాడ్ అవుతుంది అనమాట. లేదంటే 5 వర్కింగ్ డేస్ అయితే తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను సింపుల్ గా పేమెంట్ చేసేసాను. పేమెంట్ చేసేసి యూటీఆర్ అయితే ఎంటర్ చేశాను. యూటీఆర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్. ఓకేనా. సింపుల్ గా మనకి ఇక్కడ 5-10 మినిట్స్ లో మనకి ఇక్కడ పేమెంట్ అయితే యాడ్ అయిపోతుంది. సింపుల్ ఇక్కడ బ్యాక్ టు సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ గా 1000 రూపీస్ ఏదైతే డిపాజిట్ చేసుకున్నాం. సో ఓకే, సక్సెస్ఫుల్ గా మనకి డిపాజిట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో సో సెకండ్ పాయింట్ అనమాట. సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, మనం ఇచ్చే సిగ్నల్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోండి మనకి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో నేను సిగ్నల్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకోండి. సో నేను ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి నేను లైవ్ అనేది అయితే తీసుకున్నా. సో ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ ఒక పెయిర్ ఇచ్చా. ఓకే, సో ఇక్కడ ఏంటి USDT INR OTC అని ఇచ్చి 1 minute అని పెట్టాను. 1 minute అని పెట్టి కింద పుట్ అంటే కింద కానీ పుట్ అనే సిగ్నల్ ఇచ్చాను. సో మనకి డీప్ క్యాండిల్ ఫార్మ్ అయింది, మనకి విన్ అనేది అయితే వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా నేను ఇక్కడ సిగ్నల్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ట్రేడింగ్ అకౌంట్లో ఏ విధంగా ఫాలో అవ్వలేదో చెప్తాను. ఓకే, సో మనకు వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రేడింగ్ ఏదైతే మనకి ఇంటర్ఫేస్ ఉంటుందో మనకి ఈ విధంగా అయితే మనకి ఫోన్లో అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ లో ఏం కనబడుతున్నాయి, ఇక్కడ మనకు ఒక 3 dots కనబడుతుంది అండ్ కింద ఒక బాస్కెట్ కనబడుతుంది. ఇక్కడ USDT CAD అని ఏదో కనబడుతుంది. ఇక్కడ టైం కనబడుతుంది, ఇన్వెస్ట్మెంట్ కనబడుతుంది, డౌన్ అప్ అని కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 dots ఏంటి అంటే సో మనకి ఇక్కడ టైం అనేది అనమాట. సో మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ టైం ఎప్పుడు మీరు 1 minute సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్యాగ్ ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ స్టిక్స్ ఉందో అది ఇప్పుడు మీరు 1 minute గుర్తుపెట్టుకోండి, 1 minute. ఓకే, సో ఇక్కడ బ్యాగ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీరు రీసెంట్ ట్రేడ్స్ మీరు ఏదైతే రీసెంట్ ట్రేడ్స్ తీసుకున్నారో అవి కనపడడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ USDT CAD ఏంటి, సో మనకి ఏంది అని అడిగితే ఇక్కడ పెయిర్స్ అనమాట. ఇక్కడ నేను ఏదైతే మన సిగ్నల్స్ లో నేను ఇస్తున్నానో సో ఆ యొక్క పెయిర్స్ ఇక్కడ సింపుల్ గా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి చాలా పెయిర్స్ అనేవి అయితే కనపడడం అయితే జరుగుతుంది. ఈ పెయిర్స్ లో
సో మన ఛానల్‌లో ఏవైతే మన లైవ్స్ జరుగుతాయో 1 ఆర్ 2 లైవ్స్‌కి అటెండ్ అయితే మీకే క్లారిటీగా అయితే అర్థమైపోద్దనమాట. ఈ పెయిర్స్ ఏంటి, సిగ్నల్స్ ఏంటి అనేసి. సో 1 ఆర్ 2 లైవ్స్ జాయిన్ అవ్వండి, వినండి. మీకే పూర్తిగా అర్థమైపోద్ది. ప్రాఫిట్స్ వస్తాయని మీకే అర్థమవుద్ది. మీరే జాయిన్ అవుతారు. మీరే ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకుంటారు. మీరే విత్‌డ్రాల్ చేసుకుంటారు. మీరే వచ్చిన మనీతో ఎంజాయ్ చేస్తారు. ఓకే. సింపుల్‌గా ఈ యొక్క పెయిర్స్ అనమాట. ఇక్కడ ఏదైతే ఇక్కడ పెయిర్ ఉందో అది పెయిర్స్ చేంజ్ చేసుకోవడానికైనా, సెలెక్ట్ చేసుకోవడానికైనా ఇక్కడ మనకి పైన ఒక ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పెయిర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ టైమ్ ఏంటి అంటే సో మనకి ఇక్కడ క్యాండిల్ టైమ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి చూడండి 11:35 టైమ్. ఇక్కడ 11:35 అంటే మనకి రైల్వే టైమ్‌లో చూసుకోండి ఎగ్జాంపుల్‌గా. ఇక్కడ మనకి 23:37 ఇక్కడ రైల్వే టైమ్స్‌లోనే మనం 24 అవర్స్ కాలిక్యులేషన్ అయితే ఎయ్యాలి. ఇక్కడ మనకి నార్మల్ 12 అవర్స్ కాలిక్యులేషన్. ఓకే. ఇక్కడ మనకి 24 అవర్స్ కాలిక్యులేషన్ అయితే ఎయ్యాలి. ఓకే. సింపుల్‌గా టైమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ టైమ్ ఓకేనా. ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏ టైమ్ ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇంక దేని మీద సెలెక్ట్ చేసుకోవద్దు. టైమ్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో మీకు ఏది ఉంటదో అదే. ఇంక మీరు దేనికి ఇంకొద్దా మీకు అనవసరం. సింపుల్‌గా టైము ఇక్కడ ఫస్ట్‌లో ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటంటే మీరు ఎంత అమౌంట్‌తో ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే. సో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నా వాలెట్‌లో ₹1000 ఉంది. నేను ఒక ₹100తో ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నా. సింపుల్‌గా ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను చూడండి ఒక ₹90 అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నా. లేదంటే ₹90 మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన కీబోర్డ్ కూడా ఓపెన్ అవుద్ది. మీరు ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో సో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ₹170 అయితే ఎంటర్ చేసుకున్నాను. సింపుల్‌గా ఇక్కడ మరి మనం ఇక్కడ టైమ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇన్వెస్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం, డౌన్ అప్ అని ఉంది. సో ఇక్కడ నేను ట్రేడ్ ఏమి ఇస్తున్నానో మీరు అదే ఎంటర్ చేయాలి. సో సింపుల్‌గా ఇక్కడ నేను అప్ ఇచ్చానంటే అప్ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ డౌన్ ఇచ్చానంటే డౌన్. సో సింపుల్‌గా ఇక్కడ పుట్ అని ఇస్తే మీరైతే డౌన్ ట్రేడ్ అనేది అయితే తీసుకోవాలి. లేదంటే అప్ అని ఇస్తే మీరు అప్ ట్రేడ్ అనేది అయితే తీసుకోవాలి. ఓకేనా. సింపుల్‌గా మనకి ఇక్కడే ఉంటాయి. డౌన్ అంటే డౌన్, అప్ అంటే అప్. సో నేను అక్కడ లైవ్ స్ట్రీమ్ చేస్తా ఉంటాను. లైవ్‌గా మీకు స్క్రీన్ షేర్ అవుద్ది. మీకు ట్రేడ్స్ తీసుకొని లైవ్‌లో అవుతాయి. సో మీరు 1 ఆర్ 2 లైవ్స్‌కి అటెండ్ అయితే మీకు మొత్తం క్లారిటీ అనేది అయితే వచ్చేస్తదన్నమాట. సో యశ్వంత్ ట్రేడర్ ఛానల్‌లో మీరు ఏ విధంగా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవచ్చని. ఓకేనా. సో ఈ విధంగా మనం ట్రేడింగ్ అనేది అయితే సో చాలా అంటే చాలా సింపుల్ అనమాట. సో సూన్ నేను కోర్సెస్ కూడా లాంచ్ చేస్తాను. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో ట్రేడింగ్ అనేది అయితే నేర్పిస్తాను. ఈ స్కిల్ నేర్చుకుంటే ఈ రోజు కాకపోవచ్చు. మనకి ఒక రోజు టైం వస్తది. మనకి మనీ కావాలి. సో ఈ స్కిల్ మీకు పక్కాగా ఫుడ్ పెడితే నాది బాధ్యత. ఓకేనా. సో ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం టైం ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక క్యాండిల్ అయితే రన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి 44 సెకండ్స్ అనేది అయితే ఒక క్యాండిల్ అయితే రన్ అవుతుంది. సో ఈ టైంకి వచ్చేసరికి ఏదైతే 11:40కి ఈ క్యాండిల్ అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. ఆ యొక్క టైం అనమాట. ఓకేనా. 11:40 అనేది. సో ఇక్కడ మనకి క్యాండిల్ ఎండ్ అయ్యే టైం. ఓకే. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో డార్లింగ్స్ మనం ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఏ విధంగా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏ విధంగా డిపాజిట్ చేయాలి అండ్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, నేను ఇచ్చే సిగ్నల్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ థర్డ్ పార్ట్ సో ఇది ఫైనల్ పార్ట్ ఏ విధంగా విత్డ్రావల్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం చేసిన ప్రాఫిట్ని ఏదైతే మనం డిపాజిట్ చేసుకున్నాం, ట్రేడ్స్ తీసుకున్నాం, ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా విత్డ్రావల్ చేసుకోవాలి. ఓకే. చాలా అంటే చాలా సింపుల్ అనమాట మనం విత్డ్రావల్ చేసుకోవడం. సింపుల్గా మనకి ఇక్కడ ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంది కదా. ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ చూడండి. ఇక్కడ 3 డాట్స్ దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రావల్ సింపుల్గా ఇక్కడ చూడండి డిపాజిట్ విత్డ్రావల్ ఉంది కదా. సింపుల్గా విత్డ్రావల్ మీద ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోగానే మనకి ఈ విధమైన విత్డ్రావల్ పేజ్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ చూసుకోండి ఇన్ ద అకౌంట్ 1000 ఉంది. విత్డ్రావల్ అవైలబుల్ ₹1000 మనం విత్డ్రావల్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ విత్డ్రావల్ అమౌంట్ ఉంది చూడండి. ఇక్కడ సింపుల్గా మీరు ఎంత అయితే అమౌంట్ విత్డ్రావల్ చేద్దాం అనుకున్నారో సో ఆ యొక్క అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ₹1000 అయితే ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ పేమెంట్ మెథడ్ దగ్గర మీరు ఐఎన్ఆర్ సో ఏదైతే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుందో నెట్ బ్యాంకింగ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నాకు ఈ నెట్ బ్యాంకింగ్ అనేది అయితే చూపించట్లేదు ఎందుకంటే నేను యూఎస్డిటీలో ట్రేడ్స్ తీసుకుంటాను కాబట్టి నేను యూఎస్డిటీకి అయితే విత్డ్రాల్ చేసుకుంటా. సో దట్స్ వై నాకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనేది అయితే చూపించడం లేదనమాట. సో మీరు ఐఎన్ఆర్లోనే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సో ఇక్కడ పేమెంట్ మెథడ్ దగ్గర మీకు నెట్ బ్యాంకింగ్ అనేది అయితే కనబడుతుంది. సింపుల్గా నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ సో నేము, మీ లాస్ట్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు విత్డ్రాల్ అయితే కన్ఫర్మ్ చేయండి. సింపుల్గా ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి విత్ ఇన్ 1 డేలో మనకి మన యొక్క విత్డ్రాల్ అయితే వచ్చేస్తే మాక్సిమం 1 or 2 అవర్స్లోనే మనకి పేమెంట్స్ అనేవి అయితే రిసీవ్ అయిపోతాయి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే ఆధార్తో కేవైసీ చేస్తారో వాళ్ళకే మీరు విత్డ్రాల్ అయితే చేయండి, వాళ్ళ అకౌంట్స్కి మీరు విత్డ్రాల్ అయితే చేయండి. సో ఇంకా అదర్ అకౌంట్స్కి అయితే యూజ్ చేయకండి ఎందుకంటే సో మన కేవైసీ అకౌంట్ ఏదైతే చేసుకున్నామో సో వాళ్ళ అకౌంట్కి మనకి విత్డ్రాల్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో నేను చెప్తున్నాను కదా సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి ఇవన్నీ అయితే ఉంటాయి. లేదంటే ఎవరి అకౌంట్కి విత్డ్రాల్ చేసుకుని మనకి ఇవన్నీ చెప్పండి. సో మనకి ఏవైతే కేవైసీ కంప్లీట్ చేసామో సో వాళ్ళ అకౌంట్కి మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఓకే.